ఇప్పుడు అంటే ఎమ్మెల్సీ ఎన్నికని ఒక శాంపిల్ లెక్క తీసుకున్నారన్నమాట మీరు చెప్పిన దాని ప్రకారం. అంటే శాంపిల్ అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారు, ఇప్పుడు 5 కోట్లు ఇచ్చి ఈయన కోట వేయడం కోసం. అవును సార్. వాళ్ళని పావులుగా వాడుకొని వాళ్ళకి ఆ టేస్ట్ చూపిస్తారు, డబ్బుల టేస్ట్ చూపిస్తారు. చూపించి వాళ్ళు ఇంకొంతమందికి చెప్తారు, ఇట్లా చెప్పేసి వీళ్ళ వలయంలోకి వాళ్ళని లాగుతారు. లాగేసి ఏమకి ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్సీ ఎన్నికలకి 5 కోట్లు ఇచ్చారు, రేపు మనం ప్రభుత్వానికే అవతల సపోర్ట్ చేస్తే 100 కోట్లు 50 కోట్లు 200 కోట్లు వస్తాయి, ప్రోటోకాల్ మంత్రి పదవులు కూడా వస్తాయి అనేటువంటి ఆశ చూపించి గవర్నమెంట్ ను కూలగొట్టాలనే ప్రయత్నం చేసిరు అంటారు. అదే సార్, అందుకనే మీరు జాగ్రత్తగా వినొచ్చు. మా వీడియోలో లీక్ అయినప్పుడు నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేసిరు, నా ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేరుతున్న పాప అమాయకుడు కేసీఆర్, ఒరే కాంగ్రెస్ సన్నాసులు మీరు చూసుకుంటారా, మీ ఎమ్మెల్యేలు వస్తున్నారు అని చెప్పి ఆయన పబ్లిక్ గా ఈ ఏసీబీ ఆపరేషన్ కు ముందు రోజు వీడియోలు మీరు తెప్పించుకునేందుకు ఆ వీడియోలు కూడా దొరకట్లేదు. అప్పుడున్న అన్ని అనుకూల కూడా డిలీట్ చేసేస్తున్నాయి. ఈవెన్ ఏసీబీ ఆఫీస్ లో ఉన్న రికార్డర్స్ కూడా డిలీట్ అయిపోతుంది. కేసీఆర్ గారు అన్న రైట్ లో మా ప్రభుత్వాన్ని కూల్చే కాంగ్రెస్ సన్నాసులు చూసుకుంటారా, మీ ఎమ్మెల్యే కొడుతున్నారు అని చెప్పి డైరెక్ట్ గా అన్నాడు. అరే ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఎమ్మెల్యే ప్రభుత్వం పడేసే కుట్రేట్ ఎవరికైనా అదే వస్తుంది కదా. ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేసి ఒకవేళ ఎమ్మెల్సీ గెలిస్తే ప్రభుత్వం ఎట్లా కూలిపోతుంది, మంచి మెజారిటీ ఉంది కదా అని చెప్పేసి. ఎస్ సార్, అంటే ఇక్కడ మీరన్నట్టుగా 5 కోట్లకు అమ్ముడుపోయిన ఎమ్మెల్యే తోటి ఇంకొక 50 అడిగించడము వీళ్ళ ఉద్దేశం కాదు. 5 కోట్లకు నువ్వు అమ్ముడుపోయిన కాదు బిడ్డ, నువ్వు ఇంకొక పార్టీని ఒప్పించకపోతే నీవు 5 కోట్లు తీసుకున్న వీడియోస్ మొత్తం పెట్టి నీ పార్టీ నుంచి సస్పెండ్ చేపిస్తామని చెప్తే, అంటే వీళ్ళ దగ్గర కూడా బ్లాక్ మెయిలింగ్ మెథడ్ ఉందన్నమాట. ఆపరేషన్ బ్లాక్ మెయిల్ ఆపరేషన్ కదా సార్. ఓహో పెద్ద కథ ఉంది. కాబట్టి చస్తావా, లేకపోతే 5 కోట్ల ఎమ్మెల్సీ ఎప్పుడు తీసుకున్నావు అని చెప్పి నీ ముఖ్యమంత్రికి చెప్పి కేసీఆర్కి చెప్పించి నేను అది చేయాలనా అంటే వాళ్ళు ఎంత మానసిక క్షోభపడతారో అటువంటి ట్రాప్ చేసే ఒక కిరాతకమైన ఆలోచన రేవంత్ రెడ్డి చేసి దానికి చంద్రబాబుకు ఒప్పించి ఇష్టంగానో ఒప్పించి ఈ ఆపరేషన్ చేయించింది. మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు? ఇక నా సంగతికి వస్తే జనరల్ గా పార్టీలు పదవులు సామాజిక వర్గం, భారతదేశంలో సామాజిక వర్గం బట్టి రాజకీయం నడుస్తుంది. మీడియాలు కూడా ఏ పార్టీకి సామాజిక వర్గం అంటే గౌడు ఎమ్మెల్యేలను కొనడానికి గౌడ సంఘం నాయకుల్ని అప్రోచ్ అవుతారు, దళిత సంఘంలో దళిత నాయకుల్ని, రెడ్డి, ఈ విధంగా ఆపరేషన్స్ లో అంటే యాక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది కదా సార్. ఆ యాక్సెస్ కోటాలో నాకు క్రిస్టియన్ ఎమ్మెల్యే కోట నా యాక్సెస్ కి వచ్చింది. అంటే మీ లెక్క చాలా మందిని అప్రోచ్ అయ్యారు ఈ లెక్క. ఇప్పుడు మన ఎర్రబెల్లి చెప్పింది అదేనట కదా సార్. ఆయన పేర్లు బయటికి రాలేదు కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒక క్రిస్టియన్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు సార్. ఒక గౌడ్ ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టడానికి ఇంకో పెద్ద గౌడును అప్రోచ్, ఒక రెడ్డిని చేయడానికి ఇంకో పెద్ద రెడ్డి. ఆపరేషన్ ఎప్పుడు అయిపోయింది సార్. బీసీలకు సంబంధించినటువంటి యాదవులో ముదిరాజులో ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం అయిపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా 5 కోట్ల నోట్లు రెడీ చేసి బ్యాగులు రెడీ చేసి ఉత్సవం లేకపోయి ఇప్పుడు మనకు తెలిసి ఈ మధ్య ఏసీబీ రైడ్ అనుకోండి, ఆ ఏసీబీ ఆఫీసులో కోట్ల గంజాయి నోట్లు పట్టుకుపోయి ఏ క్యాహాన్ చూస్తున్నాం సినిమాలో చూస్తున్నాం కదా, అట్లా అవసరం లేకున్న డబ్బును వెదజల్లి వాళ్ళని ప్రలోభ పెట్టుకొని తర్వాత సమాజానికి తెలిసింది ఓన్లీ 50 లక్షలు ఆ ఒక వీడియో ఇది మాత్రమే, కానీ తెర వెనక ఇంత ఉందన్నమాట. తెర వెనక ఇంత ఉంది సార్. అందుకనే కేసీఆర్ గారు అలర్ట్ అయ్యి ప్రజా అంటే దేశద్రోహులు జంప్ కావద్దు, మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు క్రిస్టియన్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి. తర్వాత ఏమైంది? నన్ను అప్రోచ్ కావడానికి ఏం చేసారు, నాకు చంద్రబాబు రేవంత్ డైరెక్ట్ కాదు కదా, నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే నా స్వార్థం ఒకటి ఉంది సార్. చంద్రబాబు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే క్రైస్తవులకు అనుకూలం కాని అంటే క్రైస్తవులకు వ్యతిరేకమైన ఒక జీవో తిరుపతిలో అన్యమత ప్రచారం చేస్తున్న వాళ్ళను ప్రవేశించకూడదని చెప్పి ఆ తిరుపతి పుణ్యక్షేత్రానికి ఒక 25 కిలోమీటర్ల సరౌండింగ్ పెట్టి అక్కడ ఒక జీవో ఇష్యూ చేసింది సార్. వైఎస్ రాజశేఖర రెడ్డి. యాక్చువల్ తిరుపతి అంటే మనం ఏమనుకుంటాం, హైదరాబాద్ అంటే గ్రేటర్ హైదరాబాద్ అంటే ఓఆర్ఆర్ దాటింది కూడా హైదరాబాద్ అంటాం, చార్మినార్ దగ్గర హైదరాబాద్ అంటాం, దిల్సుఖ్నగర్ మెహదీపట్నం హైదరాబాద్ అంటాం. అట్లా కాకుండా హైదరాబాద్ అంటే గింతే. అంటే తిరుపతిలో ఒక 7-8 కొండలు ఉన్నాయి కదా సార్. ఆ విస్తీర్ణమైన తిరుపతిలో ఒక బ్రదర్ అనిల్ కి ఇప్పుడు కేఏపాల్ను తొక్కేసి ఆయన ప్రాజెక్టులను బంద్ చేసి బ్రదర్ అనిల్ కుమార్ ఆయన అల్లునికి తిరుపతిలో ఒక పెద్ద చర్చి కట్టిద్దామని చెప్పి ప్లాన్ వేసిండు. అప్పుడు ఎక్కడ పోయినా ఇది తిరుపతి పుణ్యక్షేత్రం అంటారు కదా, కాబట్టి పుణ్యక్షేత్రానికి ఒక రేడియస్ ఫిక్స్ చేసి ఇది పుణ్యక్షేత్రము ఇది సాధారణ క్షేత్రం, సాధారణ క్షేత్రంలో ఒక 5 ఎకరాలు 2 గుట్టలు అనిల్ కుమార్కి ఇచ్చేద్దామని చెప్పి ఒక జీవో తయారు చేసి
మంచిదే, మాకు మంచిదే, హిందువులకు కూడా మంచిదే, అన్నిటికీ మంచిది. తప్పు కదండి అది. సరే అది సబ్జెక్ట్ వేరే. ఓకే, ఇది అంటే తప్పు అంటారు కదా సార్ మీరు. మంచిది అంటారా తప్పు అంటారా? ఇక ఏదైనా కానీ తర్వాత మనం ఇప్పుడు డిస్కషన్ పోతే మళ్ళీ అది వేరే తిరిగి అవుతుంది. అది ఎందుకంటే మన కమ్యూనిటీ పరంగా ఎప్పుడు ఏ టాపిక్ నేను తీసుకో. అయితే ఆ జీవోకు వ్యతిరేకంగా మేము పోరాటం చేసినాం. ఎందుకు పోరాటం చేస్తున్నాం అంటే నేను చెప్పుకుంటా సార్, మీ సబ్జెక్ట్ అంత చెప్పినా నా సబ్జెక్ట్ నేను చెప్పాను. ఎందుకంటే నా సమాజం కూడా నేనేదో ద్రోహం పడిపోయిన అనుకుంటారు. నేను ఎందుకు చంద్రబాబు సన్నిహితంగా ఉండాల్సి వచ్చిందంటే ఇట్లాంటి ఓటుకు నోటు ఆపరేషన్, నీచ ఆపరేషన్ గురించి కాదు. కానీ ఈ రేడియస్ తిరుపతికి ఒకటే పెడితే పర్వాలేదు. ఈ జీవో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క హిందూ దేవస్థానాలకు అప్లై చేశారు. బిర్లా టెంపుల్ ఉంది, బిర్లా టెంపుల్ మీద 5 కిలోమీటర్లు అంటే మన రవీంద్రబాద్ గారు నిలబడ్డా సరే అది 5 కిలోమీటర్ల లోపల వస్తుంది. అక్కడ ఒక పాస్టర్ కూడా పోలేడు. ఇట్లా తిరుపతి, యాదగిరిగుట్ట, ఒక్క తిరుపతి పెట్టుకో, ఒక్క పుణ్యక్షేత్రం పెట్టుకో, మొత్తం ఇంప్లిమెంట్ చేసి అప్పుడున్న రాజశేఖర్ దగ్గర ఉన్న IPS ఆఫీసర్లు జీవో ఆల్ ఓవర్ ద స్టేట్ అని పెట్టారు సార్. ఇది తప్పురా బాబు రాజశేఖర రెడ్డి, తప్పు దీన్ని తీసేయమంటే నేను పెట్టిన జీవో నేను తీసేయలేని మీరు కోర్టుకు పోండి అన్నాడు. ఇప్పుడు ఇది కోర్టు ద్వారానో లేదా అధికారులు చాలా మంది మా పాస్టర్లు కలిసి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఇస్తే కూడా నేను చేయలేను అంటున్నాడు. అప్పుడు మేము ఏం చేయాలి? ప్రత్యామ్నాయము రాజకీయంగా దాన్ని ప్రశ్నింపు చేయాలి. అప్పుడెవరు? ప్రతిపక్షం చంద్రబాబు. అలా చంద్రబాబు దగ్గరికి మేము అప్రోచ్ అయ్యి ఈ రాజశేఖర రెడ్డి చేస్తున్న దాని మీద పోరాటం చేసుకుని ఆయనకు అభిమాన సంఘంగా మేము ఉన్నాం. ఇప్పుడు అఫిలియేటెడ్ ఉన్నారు మీరు? అఫిలియేట్ అంటే ఏం లేదు సార్, నిజంగా అఫిలియేట్ ఉన్నా బాగుండు, ఏం లేదు. అవసరానికి ఆ ప్రెస్ మీట్ ఉంటే వాడుకోవడానికి ఆ టీడీ జనార్దన్ చేసేవాళ్ళు సార్. అట్లా ఉన్న మేము పార్టీకి పనిచేస్తున్నాం కదా. ఈ రేవంత్ రెడ్డి అనే ఆయన పిలిచి, బ్రదర్ నువ్వు పార్టీకి పనిచేస్తున్న సంగతి మాకు తెలుసు, ఆయన మన పార్టీలు మనకి ఏమి ఇయ్యారు అన్న సంగతి కూడా నీకు తెలుసు కదా, ఏదో నీకు నాకు నేను పోతున్నాం, కానీ ఇక్కడ ఒక అవకాశం వచ్చింది, నాకు బిస్కెట్, ఇక ఆప్షన్ సార్ ఓపెన్ కానండి, నాకు బిస్కెట్ వేసి ఇగో నువ్వు అన్నట్లు అడుగు అనా. ఏదో అంటే మాట్లాడగలుగుతాం కానీ ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే కోటి ఏమంటా అంటే నా నాలెడ్జి ఈ టాపిక్ లో ఉంది కానీ ఇంట్లో లేదు కదా, అట్లెట్లా అడుగుతాం, అది కాదని చెప్తే రేవంత్ రెడ్డి దగ్గర ఒక అసిస్టెంట్ ఒకటి జిమ్మి బాబు అని ఆయనను పిలిపించేసేసి, అరే నువ్వు నచ్చ చెప్పాయా మనకి ఇది కామనే అంటే సీక్రెట్ ఓటింగ్ అనేది ఎమ్మెల్సీ ఎన్నికల్లో కామన్ ప్రస్తుతం ఏ పార్టీలో ఎవరికైనా. ఇప్పుడు రాష్ట్ర ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎవరో రేసు తెలియదు, ఇది కూడా అంతే కదా. ఈ మీది కామన్ మనకు తెలియదు కాబట్టి ఇది కామన్. ఒకవేళ ఆయన అడిగిండు అనుకో, అప్పుడు ఏం చెప్తావు? పోయి జోక్ చేసినపో అని వచ్చేసేయి, వాడు ఓకే అంటే మాకు చెప్పు, ఆ ప్రశ్న మేము చూసుకుంటాం. అంటే మీకు ఒక లీడ్ ఇచ్చిండు. లీడ్ అదే బిస్కెట్ అంటారు సార్ మన తెలంగాణ భాషలో, బిస్కెట్. అయితే ఎట్లా పోయి నువ్వు అప్రోచ్ గా ఎక్స్ పర్సన్ ఎమ్మెల్యేకి, అవును సార్, ఆయన ఓకే అని సానుకూలంగా స్పందిస్తేనేమో వచ్చి మాకు చెప్పు అటు గట్టిగా సీరియస్ గా మాట్లాడితే నేను ఉంటే జోకేస్తా నువ్వు పడతావో లేదో అని చెప్పేసి అని చెప్పి అంతవరకే నా పాత్ర. ఓకే, కానీ ఆ ఎమ్మెల్యే మీకు తెలుసు అని ఈయనకెట్టా అదవుతుంది అంటే ఇక ఆ ఎమ్మెల్యేకు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన నామినేట్ పదవి ఇవ్వాలంటే మా తెలంగాణ క్రైస్తవ అసోసియేషన్, ఆయన మీకు ఎట్లా పరిచయం? ఆయన అంటే ఒక క్రైస్తవ ప్రజాప్రతినిధులు మా అసోసియేషన్ తరఫున అన్ని పార్టీల కలుస్తూ వచ్చాం మేము. క్రైస్తవ ఎమ్మెల్యేలు, క్రైస్తవులు, ఇప్పుడు మాదిగ సంఘంలకు అన్ని పార్టీలు ఉన్న మాదిగ నాయకులతో పరిచయం మాకు పరిచయం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు కూడా మేము లెటర్ ప్యాడ్ ఇచ్చి ఆయన పదవి తీసుకోవడానికి కూడా మేము ఆయనకు సహకరించాం సార్. కాబట్టి ఈయన చెప్తేనే ఆయన వింటాడు అని చెప్పి నన్ను సెలక్షన్ చేసుకొని చెప్పిండ్రు. నేను పోయి అదే విషయం చెప్పిన. మావుడు కూడా దరిద్రము, ప్రశ్నకు సమాధానం చెప్పలేదు, ఇది నేను చేసేదానికి అంగీకారం కాదో చెప్పలేదు, కానీ నీ ద్వారా ఇంత వచ్చిందా ఈ ఆఫరు, నీకంత సీన్ ఉందా అన్నట్టుగా నాకు ఉల్టా వేసింది. అట్లెట్లా అడుగుతా యూ గెట్ అవుట్ అన్నా స్టీఫెన్సన్ మావాడు, అట్లెట్లా అడుగుతా యూ గెట్ అవుట్ అన్నా అనాలి, లేకపోతే సరే ఉంటే చెప్పు అని అనాలి. నీ ద్వారా నాకు 5 కోట్ల ఆఫర్ అయిపోయింది, నువ్వే 500-200 ప్రెస్ మీట్ పెట్టాడు కదా అని చెప్పి నన్ను కొంచెం చులకనగా మాట్లాడాడు. నేను అరే భాయ్ నా ద్వారా వచ్చింది 100 వచ్చింది నీకెందుకు రా, ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ యూ కెన్ ఇన్ఫార్మ్ మీ అన్న. ఓకే లెట్స్ సీ అన్నాడు. లెట్స్ సీ అంటే ఏమనుకుంటాం సార్, సరే ఓకే కానీ క్యారీ అన్నట్టుగా క్యారియన్ అన్నట్టు అనుకొని చెప్పి నేనేం చేసిన ఆ మాట రేవంత్ రెడ్డికి చెప్పిరా డైరెక్ట్ చెప్పిరా ఫోన్లో చెప్పిరా? ఒక్క మాట సార్, రేవంత్ రెడ్డికి చెప్పాలంటే అప్పుడు మహానాడు జరుగుతుంది, మహానాడుకు పోవాలంటే ఫోను ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఆయనకు జామర్లు ఉంటాయి కాబట్టి అక్కడ పోలేక అదే పార్టీలో ఉన్న సెబాస్టియన్ అనే ఇంకో వ్యక్తిని పిలిచి, అరే బాబు మీ వాళ్ళు నాకు ఒక ఆపరేషన్ చెప్పారు, ఇది సక్సెస్ ఈయన ఓకే అన్నాడు పార్టీ, మీరు వెళ్ళి మాట్లాడుకోండి అని. అంటే ఏం మ్యాటర్ చెప్పకుండా ఒకటి చెప్పారు అది ఓకే అన్నారు అని చెప్పిన. ఇదే ఎమ్మెల్యే ఓట్ల గురించి, వాళ్ళు ఎమ్మెల్సీ ఓట్లలో ఎమ్మెల్యేని ఒప్పుకోమన్నారు అని చెప్తే ఆయన ఆశ్చర్యం, నేను పార్టీ క్రిస్టియన్ సెల్ కదా నీకెందుకు చెప్పారని చెప్పి ఆయన
ఒక ఫీలింగ్. అంటే ఎవరితో చెప్తే వింటాడో వానికి వాళ్ళు డిసైడ్ చేస్తే నాకెందుకు చెప్పాలని ఈ ఓవర్ యాక్షన్ బాబు పోయి అక్కడ అని చెప్పడం, సార్ అంతా అయిపోయిందట సార్ అని చెప్పడం. ఎప్పుడైతే ఎమ్మెల్యే అంగీకారం తెలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఆ సెబాస్టిన్ అనే వ్యక్తితోటే ఫోన్ ట్రాన్సాక్షన్, ఫోన్ కాంటాక్ట్ అంతా పెట్టుకొని ఈ నోట్ల కట్టలు తీసుకుపోయే వరకు కూడా వచ్చింది సార్. వ్యవహారం వచ్చి అటాక్ చేసింది మాత్రం మీరు, అటాక్ చేసింది నేను సార్. చేసిన తర్వాత అంటే ఒక చేసింది ఇక్కడ కూడా మళ్ళీ నాకు నమ్మక ద్రోహం చేసిండు రేవంత్ రెడ్డి. నాకు ఆపరేషన్ ఆపే చెప్పిండు కదా సార్. అవును, ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్ పార్టీ మాట్లాడతాం, కొంత అన్నాడు బయర్ 1% 2% నీ కమిషన్ నీకు ఇవ్వాలి. కమిషన్ వదిలిపెట్టు సార్, నాతో పార్టీ ఒక నన్ను కట్ చేసి వాళ్ళ ఏజెంట్ తీసుకుపోవడం సార్. డైరెక్ట్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయినా, డైరెక్ట్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది నమ్మక ద్రోహమే. ఎందుకు నమ్మక ద్రోహం అంటున్నా అంటే, ఒకవేళ నా మాటే విని వచ్చుంటే నేను మీటింగ్ వేరే హోటల్ ఏర్పాటు చేసిన, తాజ్మహల్ హోటల్ వేరే దగ్గర ఏర్పాటు చేసిన, అంటే వాళ్ళే అన్నారు బయట ఎక్కడ కలుద్దామని చెప్పి అట్లా వేరే హోటల్కి వచ్చి ఈయన వచ్చి ట్యాపింగ్ వచ్చినా లీక్ వచ్చినా ఈ డేటా దొరకకుండా నేను వాళ్ళని అలర్ట్ చేయడం, వీళ్ళని వాళ్ళ అలర్ట్ చేయడం చేసి ఈ కేసు అంటే వాళ్ళు అనుకున్న ఆశయం నెరవేరనో లేదో కానీ ఒక నేరం ఘోరం అయితే జరిగేది సార్. కానీ వాళ్ళ ఓవర్ యాక్షన్ నన్ను నాకు చేసిన నమ్మక ద్రోహము నన్ను కట్ చేయడం ద్వారా నాకు వాళ్ళు ఇల్లికిటిగా పోదని చెప్పి ఈయన అనడము. ఆ టైంలో ఈ మహానాడు జరుగుతుంది కాబట్టి స్టిక్కర్లు, బండికి ఫ్లాగులు గీగులు ఉంటాయి. ఈ సెబాస్టియన్ కారులో వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ మాట్లాడడం చేయడం చూస్తే, ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే పార్టీలకు అతీతంగా ఉంటాడు, కానీ ఎమ్మెల్యే గన్మెన్, ఎమ్మెల్యే డ్రైవర్లు ప్రభుత్వం వాళ్ళే ఉంటారు కదా, ఇంటెలిజెన్స్ వాళ్ళని కనుక్కుంటే ఎవరు వస్తున్నారు చెప్తారు కదా. అట్లా కేసీఆర్ గారు మూమెంట్స్ కనుక్కున్న తర్వాత దేశ ద్రోహానికి వాడవలసిన ట్యాపింగ్ పరికరాలు, దయచేసి ఇది మీరు చెప్పాలి బయటికి, దేశ ద్రోహానికి వాడవలసిన ట్యాపింగ్ పరికరాలు. దేశ ద్రోహం అంటే దేశంలోకి అక్రమ చొరబాటు, దేశంలో ఉన్న ఆస్తులను ప్రాణాలని దెబ్బతీయడము, లేదా దేశంలో సంపదను కొలగొట్టడం. ఈ మూడే దేశ ద్రోహులు చేసే పని. అటు పాకిస్తాన్ అయినా అటు ఆఫ్ఘనిస్తాన్ చేసేది. అంతకంటే పవిత్రమైన ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ చెప్తున్నా సార్ నేను, ట్యాపింగ్ చేయొచ్చా, ట్యాపింగ్ నేరం కాదా? అరే నక్సలైట్లు లాంటి దేశద్రోహులకు ట్యాపింగ్ చేయొచ్చు, బాంబు పేలులు చేసే దేశద్రోహులు. నక్సలైట్లు దేశద్రోహులు ఎందుకైతారులేండి, అది వేరు, మళ్ళీ అది వేరే పోరాటం సార్. నేనేమంటున్నా, ఉగ్రవాదులు దేశద్రోహులు. పోలీస్ మాన్యువల్ సార్, పోలీస్ మాన్యువల్ మిలిటెంట్స్ ట్యాప్ చేయమని కదా నీకు ఇచ్చిన పరికరాలు. ఈ మిలిటరీ నక్సలైట్లే కాదు, ఈవెన్ డెకాయిటీ గాళ్ళు ఉంటారు కదా సార్, డెకాయిటీ క్రిమినల్స్ కూడా ట్యాపింగ్ చేయమని వచ్చింది సార్. డెకాయిటీ క్రిమినల్స్ చేసే నేరము, వాటి ద్వారా జరిగే సమయం నష్టము, నక్సలైట్ల ద్వారా జరిగే నష్టము, ఉగ్రవాదుల ద్వారా నష్టము, ఇది కూడా కొంత స్వల్పం మాత్రమే, కానీ ఇది ఎక్కువ. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యయుత ఎన్నికల ద్వారా ఏర్పడిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అనే అత్యంత విలువ కట్టలేని అత్యంత విలువైన నేరానికి పాల్పడుతుంది ఈ ద్రోహులను ట్యాపింగ్ పరికరాల ద్వారా అనుకుంటే తప్పే ఉంది సార్. అయినా ఇంటెలిజెన్స్ విభాగం చేసే పని అదే. బేసిక్గా వాళ్ళు ఎట్లన్నా వాళ్ళకు ఉండే రైట్ అది. అంటే ఇది డిస్కస్ లో వచ్చింది కాబట్టి నేను ఎందుకంటే వేరే దగ్గర నేను ఇంత చెప్పలేను కాబట్టి ఇటువంటి వాళ్ళని పట్టుకోవడానికి కేసీఆర్ గారు ఆపరేషన్ స్టార్ట్ చేసి వాళ్ళని దొరికించుకుంటూ లోపల వేసేసింది సార్.